వాలి వధ వృత్తాంతంలోకి వెళ్లే ముందుగా ఆ అన్నదమ్ముల జన్మ వృత్తాంతం క్లుప్తంగా తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ డైరెక్ట్‌గా బ్రహ్మగారి మనుమలు. ఎలానో చూద్దాం. బాలకాండలో దశరథ మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా దేవతలందరూ తమ తమ హవిర్భాగాలు తీసుకోడానికి యజ్ఞశాలకు వస్తారు. వాళ్ళు మనలాగానే రావణాసురుడితో వాళ్ళు పడుతున్న బాధలన్నీ తలుచుకొని బ్రహ్మగారితో మీ వరాల వల్ల మేము నానా తిప్పలు పడుతున్నాం, ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి బాబో అని ప్రాధేయపడుతుండగా విష్ణుమూర్తి అక్కడికి వస్తారు. అలా విష్ణుమూర్తి వచ్చిన వాయనం చెప్పే ఆ శ్లోకం చదువుకుంటే మంచిదని, కార్యసిద్ధి కలుగుతుందని ఒకసారి రామాయణ ప్రవచనంలో మన గురువుగారు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు. ఆ శ్లోకం ఇదే: ఏతస్మిన్ అంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్ర గదాపాణిః పీతవాసా జగత్పతిః. సరే, వాళ్ళంతా తమ తమ బాధలు వెళ్లబోసుకున్నాక, డిబేట్ అండ్ డిస్కషన్స్ చేసుకున్నాక, వరంలో చిన్ని లూప్ హోల్ ఉంది. రావణుడు నరులను లెక్క చేయకుండా వాళ్ళని ప్రస్తావించలేదు. కాబట్టి ఈ దశరథ మహారాజుకి 4 రూపాలలో పుత్రునిగా జన్మించమని వేడుకుంటారు. సరే అని అంటూ, నేను మానవ రూపంలో జన్మించి రావణుడు మొదలైన లోకకంటకులను చంపి తరువాత 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను అని చెప్పి విష్ణుమూర్తి అదృశ్యులయ్యారు. అటు తరువాత నాతో సమానమైన బల పరాక్రమాలు కల వానరులు జన్మించి నిన్ను నీ వంశాన్ని రూపుమాపుతారు అని నందీశ్వరులు రావణుడికి ఇచ్చిన శాపం బ్రహ్మగారికి తెలుసు కనుక ఆయన దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష ఆదిగాగల దేవజాతులందరితోనూ మీ అంశలతో అద్భుతమైన శక్తి కలవాళ్లని, కామరూపులను, విష్ణువుతో సమానమైన బల పరాక్రమాలు కల వానరులను పుట్టించమని వాళ్ళందరికీ ఆజ్ఞ జారీ చేస్తారు. ఇలా చాలా పెద్ద లిస్టే 5 శ్లోకాలలో చెప్తారు. ఆ విధంగా దేవతలు ఆదిగా గలవారి తేజస్సుతో పుట్టిన వాళ్లే వాలి, సుగ్రీవ, హనుమాన్, నీల, నల, మైంద, ద్వివిధ, తార మొదలైన కపిశ్రేష్ఠులు. అందులో వాలి సుగ్రీవులకు వరుసగా ఇంద్రుడు, సూర్యుడు జన్మనిచ్చారని 17వ సర్గ 6వ శ్లోకంలో ఉంది. అయితే వీళ్ళిద్దరూ వృక్షరజసుడనే కపిశ్రేష్ఠునికి జన్మించారని అగస్త్య మహర్షి రాముల వారికి ఉత్తరకాండ 36వ సర్గంలో 37వ శ్లోకంలో చెప్తారు. అప్పుడు రాములవారు, స్వామీ, మీరు వాళ్ళ తండ్రి గురించే చెప్పారు, తల్లి ఎవరు అని ప్రశ్నిస్తే మహర్షి వాళ్ల జన్మ వృత్తాంతం అంతా చెప్తారు. కాని ఇప్పుడు దొరుకుతున్న వాల్మీకి రామాయణ పుస్తకాలలో రాములవారి ప్రశ్న కానీ వాళ్ల జన్మ వృత్తాంతం కానీ కనిపించటం లేదు. అయితే మన్మథనాథ్ దత్తుగారి చేత అనువదింపబడి 1894లో ప్రచురింపబడిన ఉత్తరకాండలో మొత్తం కథ అంతా ప్రక్షిప్తంలా కాకుండా రాములవారు ప్రశ్నిస్తే అగస్త్యుల వారు చెప్పినట్టుగా ప్రధాన కథాస్రోతస్సులో ఒక భాగంగానే ఉంది. అదే మనం ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకసారి బ్రహ్మగారు ధ్యానస్థితి నుండి బహిర్ముఖులైన తరువాత వారి కళ్ల నుండి అశ్రుబిందువులు రాలి కింద పడ్డాయి. వెంటనే దానిలో నుండి ఒక వానర శ్రేష్ఠుడు జన్మించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తూ మేరు పర్వత ప్రాంతంలో ఉన్న అరణ్యాలలో ఉంటూ మధ్య మధ్యలో తండ్రికి చక్కటి పూలు, పళ్ళు, పుట్టెతేనె తెచ్చి ఇస్తుండేవాడు. ఒకసారి అలా తిరుగుతూ బాగా అలసిపోయి అక్కడ ఒక సరస్సు కనిపిస్తే నీరు తాగుతూ తన ప్రతిబింబాన్నే చూసి ఎవరో అనుకుని ప్రతిఘటించడానికి నీళ్లల్లో దూకాడు. ఇంకేముంది, వెంటనే ఎంతో అందమైన యువతిగా మారిపోయారు. అప్పుడే బ్రహ్మగారి ఆదేశం విని అమరావతి తిరిగి వెళ్తున్న ఇంద్రుడు, తమ మండలానికి వెళ్తున్న సూర్యదేవుడు ఆ యువతిని చూసి బ్రహ్మ సంతతి కనుక సరియైన క్షేత్రం అని భావించారో ఏమో తమ తేజస్సులను ఆమెలో ప్రవేశింపచేశారు. ఇంద్రుడి తేజస్సు వలన ఆమె రోమాల నుండి ఒక వానరుడు పుట్టాడు. అతడే వాలి. సూర్యుడి తేజస్సు వల్ల ఆమె కంఠం దగ్గర నుండి ఇంకొక వానరుడు జన్మించాడు. అందువల్లే సుగ్రీవుడు. ఇంద్రుడు వాలిమెడలో ఒక స్వర్ణహారం వేసి వెళ్లిపోయారు. ఆనాటి రాత్రి గడిచాక వృక్షరజసుడు తిరిగి తన రూపం పొంది బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మగారి ఆజ్ఞ పాటిస్తూ కొన్ని వేల కోతులకు నివాస స్థానమైన కిష్కింధకు వెళ్లి దాన్ని పరిపాలించాడు. ఈ విధంగా వాలి సుగ్రీవుల తల్లి, తండ్రి వృక్షరజసుడే అని
రాముల వారికి అగస్త్య మహర్షి చెప్పారు. ఇలా ఇక్కడ ఇంద్రుడు ఇచ్చిన హార ప్రసక్తి ఉంది కానీ దాని మహిమ చెప్పబడలేదు. కాని దుందుభి అనే భయంకర బలశాలి వరగర్వితుడు అయిన మహిషాసురుడితో వాలి చేసిన యుద్ధం అదంతా కిష్కింధకాండ 11వ సర్గంలో చాలా డీటెయిల్డ్ గా ఉంది. దీన్నే అమర చిత్రకథ వాళ్ళు చక్కగా బొమ్మలతో డిపిక్ట్ చేశారు. ఆ యుద్ధానికి వెళ్లేటప్పుడే అంత హడావిడిలో కూడా తండ్రి ఇచ్చిన అదే స్వర్ణహారం ధరించి మరీ వెళ్ళాడని వాల్మీకి గారు చెప్తారు. రామో మహాప్రాజ్ఞో ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో రామో దశరథాత్మజః రామో రాజీవలోచనః రామో విగ్రహవాన్ ధర్మః అని హనుమంతుల వారి గురించి ఎప్పుడు వచ్చినా వాక్యకోవిదః వాక్య విశారదః మేధావి అంజనీపుత్రో కేసరీపుత్రః మహానుభావు బలి అని లక్ష్మణుల గురించి లక్ష్మి సంపన్నః లక్ష్మివర్ధనః రాఘవానుజః సదా అనఘః అంటూ ఆయా పాత్రల గుణగణాలను వర్ణించే కవి వాలి గురించి మాత్రము ఎక్కువసార్లు వాలినం హేమమాలినం అని ఎందుకు చెప్పారు? రామాయణంలో ప్రధాన కథను సాగిస్తూ మనకు చిన్న క్లూ, చిన్న హింట్ అక్కడక్కడా ఇస్తూ ఉంటారు. రామాయణం అంతా ఒక పుత్రుడిగా, సోదరునిగా, స్నేహితునిగా, భర్తగా, ఒక రాజుగా ఆయనని వర్ణిస్తే యోగవాసిష్టం రాముల వారి ప్రగాఢ ఆధ్యాత్మిక చింతన, విశ్లేషణ, ఆత్మతత్వ విచారణ గురించి, అలాగే అద్భుత రామాయణం సీతమ్మ వారి శక్తి స్వరూపాన్ని వర్ణిస్తుంది. హారం ప్రస్తావన పదే పదే తీసుకురావటం యాదృచ్ఛికం కాదు. అది మహర్షి మనకు ఇచ్చిన ఒక సంకేతం కావచ్చు. వీరు ఒకచోట సూచనప్రాయంగా చెప్పింది మరొక చోట వివరించి చెప్తారు. అలాగే ఈ హారం గురించిన పూర్వాపరాలు ఎక్కడో ఉండాలి. కాని ఎక్కడా? చూద్దాం. అసలు కథలోకి వెళ్దాం. వాలికి ఇంద్రుడు ఒక స్వర్ణహారం ఇచ్చారని, అది మెడలో ధరించి ఎవరితో యుద్ధం చేసినా అది ఎదుటివాడి బలంలో సగం తీసుకుంటుంది అని, అందువల్లనే సుగ్రీవుడు గెలవలేకపోయాడని, రాములవారు కూడా అందుకే చెట్టుచాటు నుండి బాణం వేయాల్సి వచ్చిందని చెప్తూ ఉంటారు. వాలి రాములవారిని ఈ విషయమే ప్రశ్నించి నిలదీసినప్పుడు రాములవారు ధర్మశాస్త్రపరంగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. వాలి తృప్తిపడి క్షమించమని అడిగి ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు. కాని మనం అలా తృప్తి పొందితే మనం మానవులం. అందున మరీ ప్రధానంగా కలియుగ మానవులం ఎలా అవుతాము? వాలి మెడలోని స్వర్ణహారం ప్రత్యర్థి శక్తిని అపహరించటం గురించి వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో కాని ఉత్తరకాండలో కాని ఎక్కడా ప్రస్తావించలేదు. తరువాతి కాలంలో వచ్చిన వ్యాఖ్యానాలు, పురాణ ప్రవాహంలో ఈ అంశం విస్తరించి ఉండవచ్చు. మనకు ప్రస్తుతం దొరుకుతున్న రామాయణాలలో ఈ ప్రసక్తి లేదు. కాకపోతే కిష్కింధకాండలో 2-3 చోట్ల హారం వేసుకుని యుద్ధానికి బయలుదేరాడు, తండ్రి ఇచ్చిన హారం మెడలో ధరించాడు అని చెప్పే శ్లోకాలు ఉన్నాయి. దుందుభి యుద్ధానికి సవాల్ చేసినప్పుడు తన తండ్రి మహేంద్రుడు ఇచ్చిన బంగారు హారాన్ని మెడలో వేసుకుని యుద్ధానికి బయలుదేరాడు అని ఉంది. గీతాప్రెస్ వారి రామాయణంలో ఈ శ్లోకానికి భావం వివరిస్తూ ఫుట్నోట్లో వాలి దేవేంద్రుని అంశతో పుట్టాడు అని, అతడు వాలికి ఒక బంగారు హారాన్ని ఇచ్చి, ఓ వాలి, నిన్ను ఎదిరించి నీతో యుద్ధం చేసే వీరుడు ఎంతటి వాడైనా అతని బలమంతా నీకు వస్తుంది అని చెప్పారని ఉంది. కాని సోర్స్ చెప్పలేదు. అయితే ఇది శ్రీ గోవిందరాజుల వారి వ్యాఖ్యలో ఈ శ్లోకం దగ్గరే కనిపిస్తుంది. ఈ స్వర్ణహారం ధరించి ఎవరితో పోరాడినా ఆ ప్రత్యర్థి బలం నీకు సంక్రమిస్తుంది అని చెప్పి తండ్రి అయిన మహేంద్రుడు వాలికి ఆ హారం ఇచ్చారని వ్రాశారు. అలాగే దుందుభి వాలి యుద్ధం చేస్తూ ఉండగా వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసుడి బలం సన్నగిల్లింది, వాలి బలం ఇనుమడించింది అని స్పష్టంగా చెప్తారు కవి. 11వ సర్గ 44వ శ్లోకం. ఏ ద్వంద్వ యుద్ధంలోనైనా సరే ఒక ప్రత్యర్థి బలం తగ్గటం చాలా వరకు సహజమే. అయినా ఇక్కడ మహర్షి దీన్ని హారానికి అట్రిబ్యూట్ చేస్తూ మనకు హింట్ ఇస్తున్నారేమో. అది వారి కవితా శైలి. వాలి దుందుభి శవాన్ని విసిరేస్తే ఆ రక్తమంతా మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడి ఆశ్రమ ప్రాంగణం, వృక్షాలు రక్తసిక్తం అవటంతో ఆ మహర్షి కోపించి, నేను నివసిస్తున్న ఈ వనాన్ని నెత్తురు చుక్కలతో అపవిత్రం చేసిన ఆ దుష్టుడు ఈ ఋష్యమూకంపై అడుగుపెట్టినట్లయితే తక్షణమే మరణిస్తాడు. వాడి బంధుమిత్రవర్గం
ఈ ప్రాంతంలో కాలు పెడితే కొన్ని వేల సంవత్సరాలు పాషాణాలై పడి ఉంటారు అని శపించారు మతంగ మహర్షి. వాలి అనుయాయులు వెళ్లి ఈ సంగతి మెడలో స్వర్ణహారం వేసుకున్న వాలితో చెప్పారు అంటూ ఇక్కడ కూడా హార ప్రసక్తి తెస్తారు కవి. వాళ్ళు వాలి స్వర్ణహారం వేసుకోకపోయినా కూడా ఈ విషయం చెప్పేవాళ్లే కదా. దీని ప్రాధాన్యం చూపించడానికే మాటిమాటికి దీన్ని ప్రస్తావిస్తున్నారేమో. మొదటిసారి సుగ్రీవుడు వాలిని యుద్ధానికి సవాల్ చేసినప్పుడు వాలి మెడలో వజ్రాలతో పొదగబడిన ఆ స్వర్ణహారం ఉన్నట్టు లేదు. ఉండి ఉంటే అది లేనివాడే సుగ్రీవుడు అని రాములవారికి చాలా సులభంగా తెలిసి ఉండేది కదా. పైగా రాములవారే మీ అన్నదమ్ముల ఇద్దరు పోలికలు ఒకటే. వేషభూషలలో కాని, శరీర ప్రమాణాలలో కాని, నడకలలో కూడా ఏ మాత్రం భేదమే లేదు. మీ ఇద్దరి కంఠస్వరము, వర్చస్సులు, చూపులు, పరాక్రమాలు, మాట్లాడే తీరులో కొంచెం కూడా తేడా లేదు. మీ రూపాలలో ఉన్న సాదృశ్యం వల్ల నేను భ్రమకి గురయ్యాను. నేను త్వరపడి బాణం వేస్తే అది నీ ప్రాణాలనే తీయవచ్చు కదా. అందువల్లే నేను బాణప్రయోగం చేయలేదు అని స్పష్టంగా చెప్పారు. అందువల్ల అప్పుడు వాలి మెడలో హారం ఉండి ఉండదు. తమ్ముణ్ణి భయపెట్టి సాధించటమే తప్ప వాలికి సుగ్రీవుణ్ణి చంపే ఉద్దేశం ఉన్నట్టు ఎక్కడా కనిపించదు. అయితే ఈ మధ్యనే ఏదో ఒక వీడియోలో విన్నాను. రాములవారి శక్తిని, బలాన్ని నమ్మకుండా సుగ్రీవుడు ఈ దుందుభి శరీరం ఎగరగొట్టు, తాటి చెట్లు పడగొట్టు అని అడిగినందుకు రాములవారు ఈ విధంగా వాలితో చావు దెబ్బలు తినేలా చేసి సుగ్రీవుణ్ణి శిక్షించారు అని ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్నారు. తప్పు కదా. త్వరపడి బాణం వేస్తే నీ ప్రాణాలు పోయేవేమో అని చెప్పి మిత్రుడి కోసం బాధపడిన స్వామివారికి అసత్య దోషం అంటగట్టవచ్చా? అంతటి శ్రీరాముల వారిని కూడా మనం మనస్థాయికి దింపి ఆయనకి కూడా పగలు ప్రతీకారాలు అట్రిబ్యూట్ చేయటం మహా అపచారం కదూ. రావణుడే వచ్చి శరణు అడిగితే నేను శరణు ఇస్తాను అని ఢంకాపథంగా చెప్పిన ఉదార చరిత్రుణ్ణి మనం ఇలాంటి మాటలతో అవమానిస్తున్నాం. శ్రీరామా, ఎంత అపచారం!